ఇక్కడ పని పూర్తవగానే వచ్చేస్తాను. ఓకే మెహందీ బేబీ, ఎవరితో మాట్లాడుతున్నావు? మ్యాటర్ సీరియసా ఏంటి? మాది దోస్తు షాదీ మంచిగా జరగాలని చెప్తున్నాను. గుజరాత్ లోనే ఉంది. అక్కడే ఉన్నాయి. ముందు నువ్వు రా బేబీ. నా వసు చేతికి మెహందీ పండిందో లేదో నువ్వే చూడాలి. దా ఠీకే జీ. రా తొందర. బేబీ దాదా, బేబీ దాదా. మెహందీ బేబీ, వసు చేతికి గోరింటాకు నీళ్లతో కడిగి ఎర్రగా పండిందో లేదో చూసి నాకు చెప్పు. ఓకే జీ. నువ్వు చూడొద్దు, జస్ట్ క్లీన్ చేసి నన్ను పిలు. ఎందుకంటే ఫస్ట్ నేనే చూడాలి. అప్పుడు దాకా నేను అక్కడ కళ్ళు మూసుకుని ఉంటా. ఓకేనా? నీ చేతులు ఎలా ఇవ్వు. No, 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 no. సార్ నా మాట వినండి సార్. వద్దు సార్, ప్లీజ్ వెళ్ళిపోండి. No, no, baby, కళ్ళు తెరిచామంటావా? మన స్నేహం ఎంత గొప్పదో పండిన నీ అరచేతులను చూస్తే తెలుస్తుంది వసుంధరా. వసు, నేను కళ్ళు తెరవనా? No, 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 no. ఇప్పుడైనా అర్థమైంది వస్తుందా? ఈ పెళ్ళి ఆపుతాను. నీకు ఎటువంటి ప్రాబ్లము రానివ్వను. నన్ను నమ్ము. No, no, baby. వసు, బేబీ, వసు. ఎవరో మాట్లాడరేంటి? ఏక్ మినిట్ జీ. ఓకే 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 ఓకే. No, 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 no. వసుంధరా, మీ అమ్మా నాన్నలు బాధపడకుండా ఉండాలి. అదేగా నువ్వు కోరుకునేది. నీ కోరిక నేను నెరవేరుస్తాను. పండిన ఈ అరచేతులను చూస్తుంటే మీరు నా జీవితంలోకి వస్తే బాగుంటుందని చెప్పాలనిపిస్తోంది సార్, కానీ చెప్పలేను. బేబీ, 1 minute అయిపోయింది. నేను కళ్ళు తెరిచేస్తున్నాను. మీకు నేనే చూపిస్తాను. ఓకే ఓకే ఓకే. ఇలా రండి జీ. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే. ఎర్రగా ఎర్రని చేతులతో పడేసింది. గోరింట ఎర్రగా పండింది పండింది పండింది. ఎర్రగా పండింది ఎర్రగా పండింది. వసు, నీ చేతులు ఎర్రగా పండేసి. అయ్యయ్యో అయ్యయ్యో, ఎర్రగా ఎర్రగా పండే ఎర్రగా పండే ఎర్రగా పండే ఎర్రగా పండింది. ఎర్రగా పండింది. వసు, ఎర్ర మందారాలు నీ అరచేతుల్లో ఉన్నాయి అన్నట్టున్నాయి.
గోరింటాకి ఎంత ఎర్రగా పండిద్దో, ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. అంటే నేను నేను మంచి శ్రీమతి అన్నమాట. అయ్యే బేబీ, నువ్వు నా పక్కనే ఉంటే నాకెంత మంచి జరుగుతుంది తెలుసా. నా పెళ్ళేదాకా నువ్వు ఎక్కడే ఉండాలి. టీకేజీ, నేను లేకుండా మెహందీ ఫంక్షన్, సంగీత్ ఏది జరగదు. థ్యాంక్ యూ సో మచ్. గోరింటకి ఎర్రగా పడిందని అందరికి చెప్పొస్తా. సార్ వెళ్ళిపోండి సార్, మీరిక్కడ ఉండకండి. నేను వెళ్ళిపోతే ఈ పెళ్లి జరుగుతుంది అనుకున్నావా? నేనున్నా లేకపోయినా ఈ పెళ్లి జరగదు. నువ్వు ఇప్పుడు కంటతడి పెట్టినా సరే ఈ పెళ్లి ఆగిపోయాక నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తాను. వస్తాను. సార్, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా మీరు నాకు తోడుగా ఉండాలి. మీలాంటి మంచి మనిషిని ఈ జన్మలో నేనే దూరం చేసుకుంటున్నందుకు ఏడుపొస్తుంది. మిమ్మల్ని వదిలి ఉండలేనేమోనని భయం వేస్తోంది సార్. నాన్నకిచ్చిన మాటను, అమ్మ మీద పెట్టిన ఓటును తప్పుతానేమోనని, తప్పు చేస్తానేమోనని గుండెల్లో అలజడిగా ఉంది. మీరంటే గౌరవం, మీరంటే ఇష్టం. ఈ విషయం మీకు ఎలా చెప్పను సార్? ఈ జన్మలో నా ఈ బాధని నా గుండెల్లోనే ఉండిపోనివ్వండి. ఏమైతే తెక్క నీకు తెంగర మొహం వేసుకొని ఆపరా. ఈ వయసులో కూడా నా కళ్ళు తిరుగుతున్నాయి. కాంతో వసు చేతులు ఎర్రగా పడ్డాయి. అవునా? చూద్దుకండ్రా. అంటే అబ్బా వసుకున్నానంటే ఎంత ప్రేమ కదా. అవును రోయ్. అవ్వో, దీనికే ఇలా మురిసిపోతావేట్రా? పెళ్ళయ్యాక రేపు సంతోషంతో మూర్చపోయేటట్టున్నావు కదరా. వసావ్, విన్నావా వాడు చెప్పింది? నీ కూతుర్ని పెళ్లి కూతుర్ని చేయి. అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా, చకచకా చేసేస్తారు పనులు. కొంచెం ఆగు. నా వసును వాళ్ళు వీళ్ళు పెళ్లి కూతుర్ని చేస్తే నేను ఒప్పుకోను. కొంపదీసి నువ్వు చేసేస్తావేమిట్రా పెళ్లి కూతుర్ని? అబద్ధం చేసుకో కాంతం. మెహందీ ఎర్రగా పండేలా చేసింది కదా, అక్కడ ఉందే మెహందీ బేబీ రెడీ చేస్తుంది. ఓహో, ఓ బండ బేబీ రా, రెడీ చేయొచ్చు. వెళ్ళు. కాంతం, మంగళ స్నానాలు మండపం దా రెడీ చేయాలి. అది కూడా బేబీ చేయించాలా? బేబీ ఎళ్ళమ్మా, ఎళ్ళు. ఇంకే చెప్పాడుగా, వెళ్ళు వెళ్ళు, దయచేయి. అలాగే మాజీ. జావు త్వరగా. ఎక్కడ దొరుకుతారు ఇల్లు? వసు చేతులు ఎర్రగా పడ్డాయి. సిగ్గుపడుతున్నావు. సిగ్గుచ్చేమడా. చూసావా వసుంధరా, వాడే నిన్ను రెడీ చేయించలేను అని తప్పుకున్నాడు. నన్ను రెడీ చేయమన్నాడు.
మీకెలా అర్థమైందో కానీ జోగేంద్ర పెళ్లి నుండి తప్పుకోలేదు సో నన్ను ఇంకా బాగా ముస్తాబు చేయాలని కోరుకుంటున్నాడు. నా తలరా తింతే అని నాకు తెలుసు. నాకేమీ తెలియదని మీరు పొరపాటు పడితే ఇబ్బందుల్లో పడతారు. వసుంధర, నువ్వెందుకు రాజీ పడుతున్నావు? సార్, మీరు ఇలా వేషం వేసుకుని వచ్చారని ఎవరికైనా తెలిస్తే గొడవలు అయిపోతాయి. ఈ పెళ్లి ఆగిపోతుందంటే ఎన్ని గొడవలైనా సరే ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ఈ ఆవేశమే నన్ను సమస్యలో పడేస్తుంది. వాడే ఒక సమస్య అవుతాడని నేను చెప్తున్నాను. అయ్యో, నేను భరిస్తాను సార్. మనిషినైతే భరిస్తావు, మారుస్తావు. వాడు మృగం. అడవిలో జంతువులు కూడా వాడిని అసహించుకుంటాయి. నువ్వెలా లొంగిపోతున్నావు? అందుకే ఈ పెళ్లి ఆపేస్తాను. సార్, జోగేంద్రని ఇప్పుడు మీరు బెదిరించినా వాడు పారిపోడు. పైగా వాడిని నేనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యా. 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 కాంతం, వసు రెడీ అయ్యొచ్చాక నేను వసు సాల్సా డాన్స్ చేస్తాం. సాల్సా సాల్సానా? ఆ, ఏమిట్రోయ్, సలసల సలసల సల కాగుతున్న వేడిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావేమిట్రా? అవును కాంతం, తాళిగట్టగానే 3 గంటల్లో దుబాయ్కి వెళ్ళిపోతాం. ఈ ఇసుకలో ఎంజాయ్ చేస్తాం. ఓహో, ఆ, ఊహించుకుంటుంటే ఏదో అలా ఉంది నాకు. ఎందుకైనా మంచిది. నాకు రావాల్సిన డబ్బులు వీడి దగ్గర నుంచి తొందరగా వసూలు చేసుకోవాలి. ఎక్కడ 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 నీ ప్రేమ? ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ? నాకు దూరం అవ్వడమే గెలవడమా? నీ పంతం నీదేనంటావే, నా సొంతం అయ్యేదారున్నా చాలా అందంగా ఉన్నావు వసుంధర. నన్నింత బాగా ముస్తాబు చేస్తే జోగేంద్ర సంబరపడిపోతాడు సార్. షాక్ అవుతాడు. అవును వసుంధర, ఎందుకంటే ఇంత అందంగా ఉన్న వసుంధరకు నేను వరుడిగా రావడం ఏంటని, తన పక్కన నుంచునే అర్హత కూడా లేదని వాడు అర్థం చేసుకుంటాడు. మీ లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటే మీరెంత దగ్గర అవుతున్నారో చూసారా? నా తలరాత నన్ను వెక్కిరిస్తోంది సో. ఈ జన్మలో ఎదురైన అదృష్టాన్ని చేచార్చుకుంటున్నానని అర్థమైపోయింది సో. కాంతం, మనందరం కలిసి కాళ్ళు కలుపుతాం. ఏ నోర్ము ఇరవ్వేదవా. ఎప్పుడు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదు. పెళ్లికి ముందు సంగీత కదా, రిహార్సల్ చేద్దామని అలా అన్నా. ఏడ్చావులే, మూసుకొని కూర్చో. వసావు, ఏమిటే ఇంకా అది రాలేదు? ఎంతసేపు తయారవుతుందట? నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. బ్యూటిఫుల్ వసు, నువ్వు స్వీట్ ఖర్జూరంలా ఉన్నావు. ఇప్పుడే కొరుకు తినేయాలనిపిస్తుంది. సల్సా జల్సా డాన్స్ చేద్దాం, డాన్స్ చేద్దాం. ఏం వసు? ఏమొచ్చిందిరా నీకు పోయే కాలం? దాంతో డాన్స్ చేస్తావేమిట్రా?
గజ్జి మొహవాడ. మొద్దు సత్యనారాయణ ఏం చేస్తున్నావురా? ఆ ముందు ఎవరున్నదో చూసుకొని చెయ్యి. దుబాయ్ బుద్ధులు నువ్వును. పిచ్చి సత్యనారాయణ. అంటే నువ్వు వసు కదా? గాడిద గుడ్డేం కాదు. మెహందీ బేబీవా? హే భగవాన్, సారీ బేబీ, బేబీ బేబీ ఐఎమ్ రియల్ సారీ. సారీ బేబీ, సారీ బేబీ. ఊహలో కలిపి వచ్చింది వసు అనుకుని నీతో పాటుకి డాన్స్ చేస్తాను. ఎందుకు వసు ఎక్కడ? వసు గదిలో ఉంది జోగిజీ, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. త్వరగా రమ్మను. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. తొందరగా రమ్మని చెప్పు. రే జఫా, వసు చేతుల్ని కాదు కదా, ఇక నువ్వు ఈ రోజు ఎవ్వరి చేతులు పట్టుకోకుండా చేస్తాను. అదేంటి, ఇంట్లోనేమో పెళ్లి పనులున్నాయి, అలెక్కే సెలవు అడిగినా ఇవ్వలేదు. ఆనందబాబు ఆఫీస్ వదిలి ఇక్కడికొచ్చాడేంటి? నమస్కారం బామ్మగారు. నమస్తే. నమస్తే. నమస్కారం నమస్తే బాబు. నమస్కారం అండి. బాబు. పెళ్లి కార్డు కూడా మీకు ఇవ్వలేదు. మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఏమండి, ఎందుకండి అలా అంటారు? వీళ్ళన్నయ్య ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి గొడవ చేశాడో మర్చిపోయావు తులసి. ఒరేయ్, ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి గాని మానిన గాయాన్ని మళ్ళీ కిలుకుతావేంట్రా? దయచేసి జరిగిపోయిన దాని గురించి వదిలేయండి. నువ్వు చెప్పు బాబు, పర్వాలేదు. మా అమ్మగారు మీ అందరితో మాట్లాడి దీపావళి లక్ష్మీ పూజకు వసుంధర గారిని తీసుకెళ్ళడానికి వద్దామనుకున్నారండి. కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయారు. ఆ మాట చెప్పడానికి మీరొచ్చారా? చాలా బాబు, మేము మా అమ్మాయి అందరం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం. దయచేసి మీరు వెళ్ళండి. అలా అనకండి సార్. మీరు పెళ్లి పనుల్లో ఉన్నారన్న ఉద్దేశంతోనే అమ్మ రాకుండా నన్ను పంపించారు. ఫోన్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి ఫోన్ కూడా చేస్తున్నారు. దయచేసి ఒకసారి మాట్లాడండి. హలో ఆనంద్. అమ్మా, నేను వసుంధర గారి ఇంట్లో ఉన్నాను. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. మాట్లాడమ్మా, వింటున్నారు. నమస్కారం అండి. నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, మా ఇంటి మహాలక్ష్మిని చూడ్డానికి. మీ ఇంటి మహాలక్ష్మి నా వసు? మావయ్య ఏం మాట్లాడుతుంది ఇవిడ? మీరు విన్నది నిజమే. వసుంధర మా ఇంట్లో కాలు పెట్టిన తర్వాతే నా కొడుకు జీవితం మారిపోయింది. మా ఇంట్లో అందరి మొహాల్లో సంతోషాన్ని చూడగలిగాం. మళ్ళీ ఈ దీపావళి పూజకి తను రావాలి. ఇప్పుడు నా కూతురు ఇంకో ఇంటికి మహాలక్ష్మిగా వెళ్తోంది. వసుని పెళ్లి కూతురు చేస్తున్నామండి. పెళ్లికి ముందు పెళ్లి కూతురు వేరే ఇంటి గడప తొక్కకూడదు. పెద్దవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. రేపటితో తనకు మా ఇంటితో ఉన్న రుణం తీరిపోతుంది. అందుకే చివరిసారి పూజకైనా పంపించమని అడుగుతున్నాను. రుణం తీరిపోతుందా? ఎలా అండే? వసుంధర గారికి పెళ్ళైతే భర్త అంగీకరిస్తే తప్ప మళ్ళీ మా దగ్గర జాబ్ చేయకూడదు. మరి చెప్పవే మావయ్య, తులసక
ఫస్ట్ వసూరు పూజకి పంపించేయండి. జోగేంద్ర, అవును, రుణం తీరిపోవాలా, ఇంతటితో బంధం తెగిపోవాలా. వసు, నువ్వు అమ్మవారి కుంకుమ పెట్టుకుని ఈలో పూజకెళ్ళి వచ్చేసాయి.